ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న బోట్లు టీడీపీ వాళ్ళవే. టీడీపీ బండారం బట్టబయలైంది. ప్రకాశం బ్యారేజీకి కొట్టుకు వచ్చిన బోట్ల వ్యవహారంలో కుట్రకోణం ఉందంటూ కలరింగ్ ఇస్తున్న చంద్రబాబు సర్కార్ వైఎస్ఆర్సీపీపై ఆ నెపాన్ని నెట్టేయాలని చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. అసలు విషయం బయటపడడంతో ఇప్పుడు నాలిక ఖర్చుకుంది. మొన్నటి వరదల సమయంలో ప్రకాశం బ్యారేజీకి వచ్చి ఢీకొన్న బోట్లు టీడీపీకి చెందిన వారివే అని అసలు గుట్టు బయటకు వచ్చింది. దీంతో పచ్చ పార్టీ కార్యకర్తలు ఉషాద్రి రామ్మోహన్లను పోలీసులు అరెస్టు చేశారు. ప్రకాశం బ్యారేజీకి వచ్చిన బోట్లు టీడీపీ పార్టీకి చెందిన నేతలవే. బోట్ల యజమాని ఉషాద్రి టీడీపీ కార్యకర్తే. పోలీసులు విచారణలో బోట్లు మొత్తం తనవే అని ఉషాద్రి అసలు నిజం ఒప్పుకున్నాడు. దీంతో టీడీపీ మంత్రులు వైఎస్ఆర్సీపీపై చేసిన ఆరోపణలు పటాపంచలయ్యాయి. పచ్చ పార్టీ నేతల కామెంట్స్ తప్పు అని మరోసారి రుజువైంది. ఇక నారా లోకేష్తో కూడా బోటు యజమాని ఉషాద్రి అనేకసార్లు ఫోటోలు దిగారు. ప్రకాశం బ్యారేజీకి కొట్టుకొచ్చిన బోట్లు లైసెన్సులు తన పేరు మీదనే ఉన్నట్టు ఉషాద్రి చెప్పడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఉషాద్రి రామ్మోహన్లను పోలీసులు అరెస్టు చేశారు అని వైఎస్ఆర్సీపీ ఆ ఆరోపణలను ఎక్స్ వేదికగా ఖండించింది. ప్రకాశం బ్యారేజీ వద్దకు వరదకు కొట్టుకు వచ్చిన బోట్లు కేసు నిందితుడు నారా లోకేష్కు సన్నిహితుడే. ఆ బ్యారేజీకి బోట్లు కొట్టుకు రావడం వెనుక కుట్రకోణం ఉందంటూ గత అర్ధరాత్రి పోలీసులు కోమటి రామ్మోహన్, ఉషాద్రి అనే ఇద్దరు వ్యక్తులను చంద్రబాబు ఆదేశాలపై పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో రామ్మోహన్ పేరు మీద ఒక బోటు కూడా లేదు. 4-5 ఏళ్ల క్రితమే తన బోట్లను అమ్మేశారు. పైగా రామ్మోహన్ టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం అధ్యక్షుడు కోమటి జయరాంకు సమీప బంధువు. ఈ కేసులో అరెస్ట్ అయిన రెండో వ్యక్తి ఉషాద్రి. తనకు వైఎస్ఆర్సీపీతో సంబంధాలు లేవని స్పష్టం చేసిన పోలీసులు అతన్ని ఇరికించి అరెస్టు చేశారు. నారా లోకేష్తో ఉషాద్రికి సంబంధాలు ఉన్నాయనే దానికి ఈ ఫోటోలే సాక్ష్యం.